శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హైదరాబాద్ నాచారంలో టెక్కి గంజాయి సాగు చేస్తున్నటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఇంటిపై గంజాయి పంట వేశాడు. నిందితుడిని తూర్పు గాంధీనగర్కు చెందినటువంటి శశిధర్గా గుర్తించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేశాడు శశిధర్. ఈ నేపథ్యంలో డబ్బులు లేక ఇంటి మీదనే గంజాయి పెంచుతున్నాడు శశిధర్. సుమారు 10 కేజీల గంజాయి, 17 గంజాయి మొక్కల్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కొత్త దారులు వెతుకుతున్నారు. గంజాయికి అలవాటు పడి, సరే డబ్బులు లేకపోవడమా లేకపోతే గంజాయి సేవించడం పక్కన పెడితే 10 కేజీల గంజాయి అలాగే 17 గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు అని అంటే ఏ స్థాయిలో అక్కడ గంజాయి సాగు జరుగుతోంది, ఎవరికి అనుమానం రాకుండా పెంచుతున్నటువంటి విధానం కూడా ఒకంత ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి తీరు. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? ప్రధానంగా హైదరాబాద్ లోని నాచారంలో తన ఇంటి పైన గంజాయి సాగు చేస్తున్నాం మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎక్స్చేంజ్ అధికారులు పోలీస్ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అయితే తూర్పు గాంధీనగర్ చెందినటువంటి సిహెచ్ శశిధర్ గా గుర్తించిన పరిస్థితి. అంటే శశిధర్ గతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. అయితే గంజాయికి బానిస అవడంతో అయితే ఆయనకు వచ్చినటువంటి మొత్తం జీతాన్ని కూడా మరి దానికే ఖర్చు చేయడం, మొత్తం వ్యసనం ఇంకా ఎక్కువ అవ్వడంతో ఆ వ్యసనంతో డబ్బులు సరిపోక ఇతరత్ర అక్కడ కూడా మరి అప్పులు అవి ఇవి చేసి కూడా ఇంకా లాస్ట్ కు డబ్బు ఎక్కడ దొరకకపోవడంతో మొత్తం ఉద్యోగాన్ని వదిలేసి కొంత ఇదైన పరిస్థితి అయితే ఉంది. అయితే గంజాయి కొనడానికి డబ్బులు లేక మరి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినటువంటి ఆయన విత్తనాలు సేకరించి తన ఇంటిపైనే, తన మేడ పైన మరి మొత్తం కూడా వాటికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని ఒక మొత్తం బారు లాగా ఇట్లా పెట్టి అన్ని చాలా దాదాపు 17 మొక్కలు మరి నాటిన పరిస్థితి ఉంది. సో అక్కడ సాగు చేస్తా ఉన్నాడు. దాదాపు ఈ 17 మొక్కలతో పాటు ఒక 10 కేజీల గంజాయి కూడా ఇప్పటికే లభించింది. మొక్కలు కూడా పెంచుతున్న క్రమంలో పెద్ద ఎత్తున అవి చిన్నగా ఉన్నటువంటి తరుణంలో మొత్తం కూడా ఆయన పెంచుతున్న కొద్దీ మరి అవి పెరుగుతా ఉన్నాయి. మరి పూతకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరి 2-3 నెలల్లో పెద్ద ఎత్తున గంజాయి ఇంకా ఎక్కువ అయ్యేదని కూడా మరి పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటికే కొంత పెరిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం ఈ గంజాయికి సంబంధించి చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున అంటే ఇంకా రహస్యంగా తన ఇంటి పైన మొత్తం కూడా పెంచడంతో ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కొంత ప్యాకెట్ ఎక్కువ అంటే గంజాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది ఇక్కడ తెలుస్తా ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మరి అక్కడ ఎక్సైజ్ అధికారులు అయితే దాన్ని మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అతన్ని గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటన పైన మరి ఇంకా అంటే ఆ ఏరియాలోనే కాకుండా మొత్తం హైదరాబాద్ లో ఇంకా ఎక్కడైనా మరి దీనికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయా, అసలు ఆయన ఎక్కడి నుంచి ఆ విత్తనాలను కొనుగోలు చేశాడు, ఇవన్నీ కూడా మరి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మురళి, అంటే ఇటీవల పట్టుబడుతున్నటువంటి డ్రగ్స్ కేసులు కావచ్చు, ఇటువంటి గంజాయి కేసుల్లో టెకీల పాత్ర లేకపోతే టెకీల వినియోగం ఎక్కువగా ఉన్నటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ అంశంతో అది రుజువైనటువంటి పరిస్థితి ఉంది కదా, దీని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా మురళి, ప్రధానంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ టెక్కీలందరూ కూడా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువైపోవడంతో స్ట్రెస్ రిలీఫ్ కోసం కొంత చెడు అలవాట్లకు ఇటు మద్యం కావచ్చు లేదంటే ఇట్లాంటి గంజాయిలు కావచ్చు, సో ఇట్లా మొత్తం కూడా వీటికి బానిసలు అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం కూడా ఈ బానిసత్వం ఒక్కసారిగా మరి జాబులు మానేసి మొత్తం రోజులో 24 గంటలకు 24 గంటలు దాని జాత మీదే ఉండటం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఎక్కడ మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, జూబ్లీహిల్స్, ఏదైతే పంజాగుట్ట కావచ్చు, అన్ని ఏరియాల్లో కూడా ఎక్కడ తనిఖీ చేసినా దాదాపు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే దొరుకుతున్నారు. దాంతో పాటు దీంట్లో మొత్తం కూడా గంజాయికి సంబంధించి కావచ్చు, మద్యానికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అలవాట్లకు మారక ద్రవ్యాల అలవాట్లకు కావచ్చు పెద్ద ఎత్తున ఎక్కడ చెకింగ్ చేసినా వీళ్ళు దొరుకుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ హైదరాబాద్ లో ఒకవైపు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రోజు రోజుకి ఎక్కువ ఈ మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా మరి వెలికి వస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ గంజాయి అనేది తెలంగాణకి ఎట్లా వస్తుంది ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బెంగళూరు కావచ్చు, కర్ణాటక నుంచి మొత్తం కూడా వస్తుంది, దాన్ని కట్టడి చేశారు. సో ఇతరత్ర మరి ఏ రకంగా వస్తుంది అనే దానిపైన కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఫోకస్ అయితే పెడతా ఉన్నారు. ఎంత ఫోకస్ పెట్టినా కానీ
సో దాన్ని మరి కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ముందే దాంతో పాటు చూడాలి ఈ గంజాయి పైన ఇంకా కఠినంగా ఎట్లా వ్యవహరిస్తారు పోలీసులు అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే దాదాపు ఎక్కువ కేసులు అంటే పోలీసులు రిజిస్ట్రేషన్ చేసిన కేసులలో ఎక్కువ శాతం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉండడం గణాంకంగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పోలీసులు చెప్తున్నది ఏంటి అని అంటే గంజాయి సరఫరాని మేము ఉక్కుపాదం మోపాం, మేము అడ్డుకున్నాం. సో వారికి వేరే దారి లేక దాని వినియోగానికి అలవాటు పడి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు వినియోగదారులు అనేది పోలీస్ శాఖ ఒకంత గర్వంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మరో కోణాన్ని చూడాల్సింది ఏంటంటే గంజాయి వినియోగిస్తున్నటువంటి వారిలో, గంజాయి సేవిస్తున్నటువంటి వారిలో ఎక్కువగా టెకీల పాత్ర బయటపడటం. సో టెకీలు ఎక్కువగా గంజాయిని వినియోగించడం, వారు రిలీఫ్ కోసం కావచ్చు, స్ట్రెస్ నుంచి విముక్తి కోసం కావచ్చు, గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని అయితే ఒక ప్రమాదకరమైనటువంటి సూచికనైతే సూచిస్తోంది. దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి సాగు అంటే గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూసింది. కానీ మేడ పైన ఒక టెకీ గంజాయికి అలవాటు పడి వాటిని కొనడానికి డబ్బులు లేక తానే స్వయంగా గంజాయిని పండించి ఒక 10 కిలోలు పక్కన పెట్టుకుని ఒక 17 మొక్కల్ని సాగు చేస్తున్నటువంటి వైనం అయితే వెలుగు చూసింది. పోలీసులు ఆ 10 కిలోల గంజాయిని, ఈ 17 మొక్కల్ని కూడా సీజ్ చేశారు. టెకీలు ఎక్కువగా వినియోగిస్తున్నారనేటువంటి వార్తల నేపథ్యంలో ఈ యొక్క విషయం, టెకీలు ఏ స్థాయిలో గంజాయికి అలవాటు పడ్డారు, గంజాయికి బానిసయ్యారు, డ్రగ్స్ని ఏ స్థాయిలో వినియోగిస్తున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు. మరి కానబీస్ గంజాయి అని మీకు తెలిసినప్పుడు మాట్లాడి తీసేద్దాం ముక్కలన్నీ కూడా రావాలి. ఆ కుండీలో ఉన్నాయి, ఈ కుండీలో ఉన్నాయి. మనకు ఇప్పుడు అనుమానాస్పదంగా ఇదైతే తులసి మొక్క మాకు తెలిసింది. మరి ఈ మొక్క అది రీసెంట్ గా నేను సెర్చ్ చేస్తే క్యానబీస్ అని తెలిసింది సార్. అదే ముందుకు ఎక్కడ రా రీసెంట్ గా సెర్చ్ చేస్తే తెలిసింది. సహా పైకి వచ్చేటట్టు ఇవి ఉంచుకోవద్దు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇవి. మీకు ఏమైనా లైసెన్స్ ఉందా? క్రమంగా తీయమ్మా, వాళ్ళు తీస్తారు, వాళ్ళు తిన్నారు కదా. మనం కొంచెం కరెక్ట్ పంచులు కనపడాలా, ఫోన్ చేయండి. వాళ్ళు ఉండండి.